తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లా బాబామెట్ట పరిసర ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఒక కానిస్టేబుల్ మరణ వార్త అందరినీ కూడా కంటతడి పెట్టేలా చేస్తుంది. నారాయణమూర్తి అనే కానిస్టేబుల్ తన తల్లి మరణించిందన్న వార్తని తట్టుకోలేక తన తల్లితో పాటు తను చాలించాలని గుండెలు పగిలేలా రోధిస్తూ రోధిస్తూ తుది శ్వాస విడిచిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. దీని గురించి వివరాలకు వెళ్తే, నిజంగా ప్రస్తుత రోజుల్లో తల్లి బిడ్డల బంధం ఏ విధంగా ఉందంటే, నిజంగా తల్లి బిడ్డల బంధం గురించి అసలు మాటల్లో కూడా చెప్పలేం. వారి యొక్క ప్రేమ కూడా అవధులు లేనిది, అంతు లేనిది. ఒక బిడ్డ కడుపును పడిన దగ్గర నుండి ఆ తల్లి ఆ బిడ్డపై చూపించే మమకారం, ప్రేమ, అనురాగం అంతా కూడా వెలకట్టలేనిది. అదేవిధంగా ఆ బిడ్డ భూమి మీద పడినప్పటి నుండి తల్లే సర్వస్వంగా భావిస్తుంటారు. సో అటువంటి తల్లితో తనకు ఉన్న బంధాన్ని మర్చిపోలేక, నా తల్లి చనిపోయిన తర్వాత నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఏముంది, నా తల్లి నాకు సర్వస్వం, నా తల్లి లేని లోకంలో నేను కూడా ఉండలేనంటూ నారాయణమూర్తి అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్ 5వ బెటాలియంలో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ ఇప్పుడు చనిపోవడం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేసింది. సో కొన్ని రోజుల క్రిందట ఎవరైతే నారాయణమూర్తి ఉన్నారో అతని యొక్క తల్లి కృష్ణవేణి అనారోగ్యం కారణంగా మంచాన పడింది. ఎలా అయినా సరే తన తల్లి ఆరోగ్యం కుదుట పడాలని 100 దేవుళ్ళకి ప్రార్థించాడు. సో ఒక్క ఫోన్ కాల్, మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది, ఎలా అయినా సరే నువ్వు ఇంటికి రావాలి, నిన్ను చూడాలని అమ్మ కోరుకుంటుంది అనగానే తన పై అధికారులని పర్మిషన్ అడిగి ఆ తల్లి ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు తన ఇంటికి వచ్చాడు. అమ్మతో కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు బాగానే గడిపాడు. అమ్మ, నీకు నేనున్నాను, నీకే కష్టం కూడా రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాదే, నువ్వు ఎటువంటి అధైర్యం కూడా పడకని చాలా మాటలు చెప్పాడు. కానీ దేవుడు మరి ఏ విధంగా ఆలోచించాడో తెలియదు, కానీ ఆ తల్లి అయితే మాత్రం కనుమూస్తుంది. సో తల్లి మరణాన్ని తట్టుకోలేక చిన్నప్పటి నుండి కూడా తను ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, తన తల్లి కళ నెరవేర్చడం కోసం తను పడ్డ శ్రమ అంతా కూడా నెమరు వేసుకొని 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 నా తల్లి నా ప్రతి అడుగులో కూడా వెన్నంటే ఉండి నా వెన్ను తట్టి ధైర్యాన్ని ఇచ్చేది. అటువంటిది ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఏం చేసినా నేను నా తల్లికి తప్పితే ఎవరికి చెప్పుకోగలను? భార్య బిడ్డలు ఉన్నప్పటికీ కూడా నా తల్లే నాకు ప్రపంచం అంటే నేనంత పసిబిడ్డలా నా తల్లి ప్రేమకి బానిసనైపోయాను అనుకుంటూ, నా తల్లి ఇంకా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందని 2 రోజుల పాటు ఒక రూమ్లో ఏడ్చి 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 గుండాగి తను కూడా చనిపోయిన వార్త నిజంగా చాలా బాధాకరం. సో 2 రోజులుగా భర్త విలువెల్లాడుతూ ఏడుస్తున్నాడు. సరే ఎంత ధైర్యం చెప్పినా సరే తను ఊరుకోవటం లేదు. మనసు కుదుట పడిన తర్వాత మాట్లాడదాం, కాసేపు ఆయన్ని ఫ్రీగా వదిలేద్దామని ఆ భార్య ఆ భర్తను కాసేపు వదిలి కిందికెళ్ళింది అంతే. అదేవిధంగా 10వ తరగతి చదువుతున్నటువంటి కొడుకు, 9వ తరగతి చదువుతున్నటువంటి కూతురు కూడా తన తండ్రి యొక్క బాధని అర్థం చేసుకొని ఎలా అయినా 2 రోజుల్లో నాన్న మనసు కుదుట పడుతుంది కదా, ఆ తర్వాత నాన్నకి ధైర్యం చెప్దాం అనుకుంటూ వారు కూడా పరీక్షల సమయం దగ్గర పడుతుంది కాబట్టి 10వ తరగతి పరీక్షలకు వెళ్ళడానికి ఆ కొడుకు కూడా బయలుదేరాడు. కానీ పొద్దున్న లేచి చూసేసరికి విగత జీవిగా పడి ఉన్నటువంటి నారాయణమూర్తిని చూసేసరికి ఒక్కసారిగా మాటలు రాలేదు. ఎందుకంటే రోజుల వ్యవధిలోనే మా నాన్నమ్మ చనిపోయి ఎన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే మా నాన్న కూడా చనిపోయారు. దేవుడా, ఇంతటి కష్టాన్ని మాకెందుకు ఇచ్చావంటూ ఆ కొడుకు పరీక్షలు ఒకవైపు, అదేవిధంగా తండ్రికి తలకరు పెట్టాలి అదొక ఘటన ఒకవైపు, 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదంటూ దేవుణ్ణి మొరపెట్టుకున్న పరిస్థితే మాత్రం అందరినీ అక్కడ కంటతడి పెట్టేలా చేసింది. ఏదైతేనే ప్రస్తుత రోజుల్లో డబ్బు కోసం కన్న తల్లిదండ్రుల్ని కూడా కడతెర్చిన కొడుకుల్ని చూసాం. అదేవిధంగా ప్రియుల మోజులోనో లేదంటే డబ్బు కోసమో ఇతరాతర కారణాల వల్ల కడుపును పుట్టిన బిడ్డలను కూడా కడతీర్చిన తల్లిదండ్రులు కూడా చూసాం. కానీ అందుకు భిన్నంగా తన తల్లి మరణించిందన్న వార్త తట్టుకోలేక తను చాలించడం నిజంగా అందరినీ ఆలోచింపజేసేలా చేసింది. అయితే తల్లి మీద ప్రేమ ఉండడం కరెక్టే గాని కుటుంబాన్ని అన్యాయం చేశాడంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా, నారాయణమూర్తి ఎందుకు ఇలా చేశావు, నీ బిడ్డల పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతేనే ఈ తల్లి బిడ్డల మరణం వార్త విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శోక సంద్రంలో మిగిలిపోయారు.
పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నేను 2000 కృష్ణమూర్తిని. ఈరోజు మన చిన్నగడ్డి వీధి బాబామెట్టకి దగ్గరలో 4th డివిజన్లో చిన్నగడ్డి వీధిలో ఒక గౌడు నారాయణమూర్తి అనే కానిస్టేబుల్ చనిపోయి ఉన్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాము. ఈ గౌడు నారాయణమూర్తి అనే కానిస్టేబుల్ 2006 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్. ఓ 18 సంవత్సరాల పాటు మన ఏపీ గ్రహౌండ్స్లో విశాఖపట్నంలో సేవలు అందించారు. దాని తర్వాత ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉందని చెప్పి రీపేట్రేషన్ మీద ఆయన ఓన్ మదర్ యూనిట్ అయినట్టు మన చింతలవలస 5th బెటాలియన్కి ఆయన మూవ్ చేశారు. 2023 నుంచి చింతలవలస బెటాలియన్లో పనిచేస్తున్నారు. దానికి గాను హుకుంపేటలో, అక్కడ నుంచి హుకుంపేట ఏఎస్ఆర్ జిల్లా హుకుంపేట పోలీస్ స్టేషన్కి అటాచ్ అయ్యి ఉండేది కంపెనీ అంతా. సీఎం ప్రోగ్రామ్కు సీఎం హౌస్ దీనికి అటాచ్ అవ్వాలని చెప్తే లక్షవారం నాడు మళ్ళీ బెటాలియన్కి కంపెనీ అంతటిని రీబ్యాక్ చేసింది. శుక్రవారం నుంచి వెళ్ళాలనగా శుక్రవారం నాడు వాళ్ళ అమ్మగారు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల మన మహారాజా మన జనరల్ హాస్పిటల్ ఇక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు వచ్చి దాని మీద వాళ్ళ అమ్మగారితో ఉన్న అటాచ్మెంట్ మీద ఈ 3 రోజులు 4 రోజుల నుంచి కూడా కొంచెం తినడం అది మా అన్న వాళ్ళు చెప్పిన, వాళ్ళ భార్య వాళ్ళ బ్రదరు చెప్పిన దీన్ని బట్టి చాలా డిప్రెషన్లో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. రాత్రి వాళ్ళ ఇంట్లోని బెడ్రూమ్లో అతను ఒకడే పడుకొని ఉండి ఉదయాన్నే ఈ డిప్రెషన్లోనే ఉదయాన్నే ఉండేటప్పటికి చనిపోయి ఉన్నాడని చెప్పి మనకు ఒక ప్రాథమికంగా రిపోర్ట్ ఇస్తున్నారు. దాని మీద బాడీని మనం హెడ్ క్వార్టర్ హాస్పిటల్ విజయనగరంకి షిఫ్ట్ చేసి వాళ్ళ రిపోర్ట్ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. రిపోర్ట్ ఎవరు ఇస్తారండి? వాళ్ళ భార్య వెంకటరమణమ్మ రిపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళకి 2 పిల్లలండి. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, ప్రజెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. పాప 8th క్లాస్ చదువుతుంది. దాని మీద అయితే ప్రస్తుతానికి ఎటువంటి అనుమానం లేదు. ఎంక్వైరీ చేసి మిగతా ఏమైనా ఉంటే దాన్ని